This video is brought to you by AKSIAS. Hi friends, welcome to AKS IAS Academy. సో మనకు ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం అనేటువంటిది ఏర్పడింది. సో మనకు భారతదేశంలో ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రాలలో నార్త్ ఇండియాలో మరియు సౌత్ ఇండియాలో కర్ణాటకతో మొదలు పెట్టుకుంటే చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తమ అధికారాన్ని 5 సంవత్సరాలు కాపాడుకోవడంలో వైఫల్యం చెందుతున్నాయి. వాస్తవానికి కారణాలు ఏమిటి? ఈ పార్టీ ఫిరాయింపులు ఎందుకు జరుగుతున్నాయి? మరి ఈ విధంగా కొనసాగినట్లయితే దేశంలో ఒకే పార్టీ అధికారంలో ఉండాలా? అంటే కేంద్రంలో రాష్ట్రాలలో ఒకే పార్టీ అధికారం అనేటువంటిది మన భారతదేశానికి సరియైనదా? రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ మౌలిక స్వరూపం ఇదేనా? మరి భారత సమాఖ్య వ్యవస్థకు ఇది ఎంతవరకు భంగం కలిగేటువంటిది ఉంటుంది? ఇవన్నిటిని కూడా మనం ఈ సివిల్స్ గ్రూప్ 1 లాంటి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ టాపిక్ మనం తెలుసుకుందాం. సో భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక సమాఖ్య దేశం, ఫెడరల్ కంట్రీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఫెడరల్ అనేటువంటి పదం, ఫెడరల్ సిస్టమ్ కానీ లేదా ఫెడరలిజం అనేటువంటి పదం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఏ ఆర్టికల్ వద్ద పేర్కొనకపోయినప్పటికీ అది మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగం అని చెప్పేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 1994లో సర్వోన్నతమైన న్యాయస్థానం పేర్కొన్నది. ఈ సమాఖ్య వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, సో కేంద్రము రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి అధికారాలను అవి రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా నిర్వహించుకోవాలి. సో ఆ రాజ్యాంగ విధులను అవి అమలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటి అంటే, సో గత కొన్ని సంవత్సరాల నుండి మనం చూసినట్లయితే సో కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలపై, రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి ప్రభుత్వాలపై సో అది దాని యొక్క వైఖరి అనేటువంటిది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా కనబడుతుంది. సో అందులో మనం చూసినట్లయితే 2018లో మేలో ఏర్పడినటువంటి కర్ణాటక ప్రభుత్వాన్ని 14 నెలలకే అక్కడ ఆ అధికార ప్రభుత్వం పోయి మళ్ళీ వేరే ప్రభుత్వం ఏర్పడడం. సో రీసెంట్గా తీసుకుంటే మనకు కరోనా సంక్షోభం మొదలైనటువంటి సమయంలోనే మార్చి నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటివి కూడా పార్టీ ఫిరాయింపులు మరియు పార్టీలలో అంతర్గత కలహాలు అనేటువంటివి మధ్యప్రదేశ్లో అధికార మార్పిడి లేదా ప్రభుత్వం మారడానికి కారణమైంది. సో ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్లో మొదలైంది. అసలు ఈ రాజస్థాన్లో గొడవ ఏంటి? మరి ఈ విధంగా కొనసాగడం మన రాజ్యాంగానికి మంచిదేనా? మన రాజ్యాంగంలోని మౌలికతత్వం ఇదే పేర్కొంటుందా? ఈ విధంగా ఉంటే అది ఎలాంటి పరిణామాలకు దారి తీయొచ్చు? కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సంబంధాలు అనేటువంటివి ఎలా ఉంటే బాగుంటుంది? గతంలో వివిధ కమిటీలు చేసినటువంటి సిఫార్సులు ఏమిటి? వీటన్నిటిని కూడా మనం చూద్దాం. ఓకే, సో రాజస్థాన్లో 2018 నవంబర్లో మనకు రాజస్థాన్ అసెంబ్లీకి ఎలక్షన్ జరిగాయి. రాజస్థాన్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 200 అండి. రాజస్థాన్ అసెంబ్లీ స్థానాల సంఖ్య మొత్తం 200. ఈ 200 అసెంబ్లీ స్థానాలకు 2018 నవంబర్లో ఎన్నికలు జరిగాయి. అంటే మనకు లోక్సభ ఎన్నికల కంటే ముందు ఒక 6 నెలలు, ఒక 6 నెలలకు ముందు ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అనేటువంటివి జరిగాయి. ఇక్కడ ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో గతంలో మనకు బీజేపీ ప్రభుత్వం అనేటువంటి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి ఈ ఎన్నికలలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని కాంగ్రెస్ మరియు తన ఇతర స్వతంత్ర అభ్యర్థులతో కలిపి గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది. ఈ 2018 నవంబర్లో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి స్థానాలు 107. కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి స్థానాలు, గెలుపొందినటువంటి అసెంబ్లీ స్థానాలు 108. మరి బీజేపీ గెలుపొందినటువంటి స్థానాలు 72. తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎక్కువగా గెలుపొందారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు 13 మంది గెలుపొందడం జరిగింది. సో తర్వాత మనకు రాష్ట్రీయ లోక్తంత్ర పార్టీ అనేటువంటిది ఒక పార్టీ ఉంది. ఈ పార్టీ 3 స్థానాలను గెలుచుకుంది. సిపిఎం అనేటువంటి పార్టీ 2 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. తర్వాత భారతీయ ట్రైబల్ పార్టీ అనేటువంటి ఒక పార్టీ ఉంది. ఈ పార్టీ 2 స్థానాలను
గెలుచుకోవడం జరిగింది. తర్వాత ఇక మరొక పార్టీ అనేటువంటిది ఒక్క స్థానాన్ని గెలుచుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా ఈ మరొక పార్టీ అనేటువంటిది లోక్దల్ పార్టీ, ఈ లోక్దల్ పార్టీ అనేటువంటిది ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఈ విధంగా 200 అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికలలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే మధ్యప్రదేశ్లో చూసినట్లయితే ఒక మెజారిటీ అనేటువంటిది కొద్దిగా మాత్రమే వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి, అంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో గెలుచుకున్న స్థానాలతో చూస్తే కొద్దిపాటి తేడాతోటే మెజారిటీ కలిగి ఉంది. కానీ రాజస్థాన్లో మాత్రం మెజారిటీలలో బీజేపీ కంటే కాంగ్రెస్కు చాలా మెరుగైనటువంటి మెజారిటీ స్థానాలు రావడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూర్తి అవకాశం అనేటువంటిది ఉంది. సో రాజస్థాన్లో మరి అధికారంలోకి రావడానికి, మధ్యప్రదేశ్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రధాన కారణము యూత్ లీడర్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులే. సో రాజస్థాన్లో మనం చూసినట్లయితే రాజస్థాన్లో సచిన్ పైలట్ అనేటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వ్యక్తి. సో రాజస్థాన్లో ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికార పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 2018 ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తి, తను ఎవరు కాదనలేరు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా మనం చూసినట్లయితే జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. సో ఆ విధమైనటువంటిది మధ్యప్రదేశ్లో ప్రభుత్వం కోల్పోయి మధ్యప్రదేశ్లో ఈరోజు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సరే, మనకు ముఖ్యంగా రాజస్థాన్ గురించి మనం తీసుకుంటే రాజస్థాన్లో ఈ రకంగా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అంతేకాకుండా ఈ స్వతంత్ర అభ్యర్థుల యొక్క మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీ కలిగి ఉంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 120 అసెంబ్లీ స్థానాలు కలిగి ఉంది. అంటే 120 మంది ఎమ్మెల్యేల మద్దతు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో బీజేపీకి మరొక 3 స్థానాలు కలిపి 75 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం బీజేపీకి ఉంది. 120 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం అనేటువంటిది మన కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా, సో ఇక్కడ మన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరియు ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ను కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకు బాధ్యతలు చేపట్టడం అనేటువంటిది జరిగింది. అయితే మొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే సో అశోక్ గెహ్లాట్ వర్గానికి ప్రత్యేకంగా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంలో సచిన్ పైలట్ సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. సో సచిన్ పైలట్ రాజకీయాలలో 2018 అసెంబ్లీ ఎన్నికలలో కీలకంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కారకులైనటువంటి వ్యక్తికి అయితే ముఖ్యమైనటువంటి పదవులు కట్టబెట్టడంలో కానీ, తర్వాత వాస్తవానికి ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అవుతాడు అనేటువంటిది సచిన్ పైలట్ వర్గం భావించినప్పుడు సో కాంగ్రెస్ హైకమాండ్ అనేటువంటిది సీనియర్ నాయకుడైనటువంటి అశోక్ గెహ్లాట్ వైపే మొగ్గు చూపడం అనేటువంటిది ఫస్ట్ అక్కడ చిన్నగా వారి మధ్య కొంత విభేదాలు రావడానికి, మనస్పర్ధలు రావడానికి కారణమైంది. అయితే తర్వాత సచిన్ పైలట్ను కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగించి తర్వాత అతనికి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెడుతూ పోర్ట్ఫోలియోలో కొన్ని మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి ఆ సచిన్ పైలట్ వర్గానికి కొన్ని మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో ఆ సంక్షోభం అనేటువంటిది అంతటితో సద్దుమణిగింది. అయితే అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాబినెట్లో ముఖ్యంగా హోంశాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రి పదవులు మాత్రం తమ వర్గానికి అశోక్ గెహ్లాట్ ఇచ్చారు. ఇక్కడ సచిన్ పైలట్ వర్గానికి మంత్రి పదవులలో ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియో అనేది రాలేదు. సో అప్పుడు మళ్ళీ వివాదం స్టార్ట్ అయింది. మళ్ళీ అప్పుడు అక్కడ మనస్పర్ధలు వచ్చాయి. దీనితో మళ్ళీ కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంటర్ అయ్యి మళ్ళీ అతనికి ఒక 9 పోర్ట్ఫోలియో, సచిన్ పైలట్ వర్గంలో ఉన్నటువంటి వారికి ఒక 9 మంత్రిత్వ శాఖలను కట్టబెట్టడం అనేటువంటి జరిగింది. దీనితో అక్కడ కొంతవరకు మళ్ళీ సమస్య అనేటువంటిది, మనస్పర్ధలు అనేటువంటిది తొలగిపోయాయి. మరి ఈ విధంగా కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు అసలు ఏం జరిగింది? మరి ఇన్ని నెలలు 2018 నవంబర్లో ఏర్పడినటువంటి ప్రభుత్వ ఏర్పాటులో కొన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటు అనేటువంటిది పూర్తి స్థాయిలో జరిగింది. ఒకవైపు దేశంలో కరోనా పరిస్థితులు అనేటువంటివి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. సో ప్రపంచంలోనే భారతదేశంలో కరోనా కేసులు అనేటువంటి చాలా తక్కువగా ఉన్నాయి. ఇది భారత ప్రభుత్వం యొక్క గొప్పతనము. ఇది భారత ప్రభుత్వం సరైన సమయంలో లాక్డౌన్ విధించి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేయడం వల్లనే సో ఈ దేశం కరోనాను పూర్తి స్థాయిలో ఎదుర్కొంటుంది అని చెప్పేసి ప్రశంసలు పొందినటువంటి మన భారతదేశం ప్రస్తుతం
కరోనా కేసులలో విపరీతంగా పెరుగుతూ టాప్ 3లో ఒక దేశంగా మనం టాప్ 3లో ఒక దేశంగా కరోనా కేసులలో భారతదేశం ఉండబోతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ప్రజల యొక్క ఆరోగ్యపరమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు సంబంధించినటువంటి సమస్యలు, ఒకవైపు ఉపాధి కోల్పోయారు. ఎంతో మంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు కాలినడకన వెళ్ళి ఎంతో మంది మార్గమధ్యములో చనిపోయారు. అసలు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఓకేనా? ఇలాంటి సమయంలో కేంద్రం అనేటువంటిది జాతీయతా భావాన్ని పెంపొందించుకొని దేశాన్ని ఐక్యం చేస్తూ ప్రజలకు భరోసా ఇస్తూ ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా నడపాల్సినటువంటి సమయంలో ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే మారడం అనేటువంటిది కూడా కొంత బాధాకరమైనటువంటి విషయమే. సో ఏదేమైనప్పటికీ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తగు విధంగా దేశ పరిపాలన అనేటువంటిది చెయ్యాలి. ఇక్కడ ఈ విధంగా రాష్ట్రాలలో ప్రభుత్వం అధికారం కోల్పోయినట్లయితే వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పడడం, లేదంటే అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం, ఇవన్నీ కూడా ప్రజలకు ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి తప్ప సో కొత్తగా వాళ్ళకు ఒరిగేది ఏమీ ఉండదు. సో కాబట్టి ఇలాంటి సమయంలో రాష్ట్ర రాజకీయాలలో ఈ గొడవ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది రాజస్థాన్లో అని చూసినట్లయితే సో జూన్ 13వ తేదీన ఈ గొడవ స్టార్ట్ అయిందండి. సో గత నెల 13వ తేదీన జూన్ 13వ తేదీన మనకు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అనేటువంటిది ఒక రాజస్థాన్ రాష్ట్రంలో ఒక పోలీస్ టీం అనేటువంటిది ఉంటుంది. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్. ఈ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అనేటువంటిది ఫోన్ ట్యాంపరింగ్ అనేటువంటిది చేసింది. ఎవరికయ్యా అంటే అధికార పార్టీలోనే ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ అధికార పార్టీలోని ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి సంభాషణను ఫోన్ ట్యాంపింగ్ చేసి సో ఆ విషయాల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అనేటువంటిది తెలుసుకోవడం జరిగింది. మరి స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అనేటువంటిది మరి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అనేటువంటిది బయటికి చెప్పకపోయినప్పటికీ ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్ల రూపాయల యొక్క ఆఫర్తో ప్రభుత్వాన్ని పడగొట్టాలని, తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి కల్పించాలని చెప్పేసి సో మొత్తం 30 మంది ఎమ్మెల్యేల వరకు ఈ కొనుగోలు జరగాలి అని చెప్పేసి ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి సంభాషణ అనేటువంటిది ట్యాపింగ్ ద్వారా మనకు తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. సో మరి ఈ రకంగా జరగగానే వెంటనే జూలై 10వ తేదీన సో మొన్న మనకు జూలై 10వ తేదీన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అనేటువంటి ఈ పోలీసు వాళ్ళు నోటీసులు జారీ చేశారు. అంటే ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ప్రభుత్వాన్ని తొలగించడంలో కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ కుట్రలో భాగంగా సో దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ అయినటువంటి 3 వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఇలా నోటీసులు జారీ చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సచిన్ పైలట్ తనకు నోటీసు జారీ చేయడాన్ని, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ తనకు నోటీసులు జారీ చేయడాన్ని అశోక్ గెహ్లాట్ తనపై అది ఒక రకమైనటువంటి దాడిగా భావించి సో అతను ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని సో తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఇతరులతోటి కొంతమంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులతో చర్చలు జరపడం, ఇవంతా కూడా జరుగుతున్నటువంటి గొడవ. అయితే మనకు 2 రోజుల క్రితం చూసినట్లయితే మనకు ఏకంగా సచిన్ పైలట్ గారు ట్విట్టర్ ద్వారా సో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అనేటువంటిది మైనారిటీలో ఉండిపోయింది, సో ఆ ప్రభుత్వానికి మెజారిటీ అనేది లేదు, ప్రస్తుతం తన వర్గం 30 మంది ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్ చేస్తున్నారు, సో కాబట్టి కాంగ్రెస్ అనేటువంటిది ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అనేటువంటిది సంక్షోభంలో ఉంది, మైనారిటీ ప్రభుత్వం, దానికి మెజారిటీ విశ్వాసం లేదు అని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ట్విట్టర్ ద్వారా ఇలా చేయడం అనేటువంటిది రాజస్థాన్ రాష్ట్రంలో కొత్తగా రాజకీయమైనటువంటి వివాదాలు అనేటువంటివి తెరపైకి వచ్చాయి. అప్పటి వరకు అంతకుముందు ఉన్నటువంటి అంతర్గత కలహాలు అనేటువంటివి సాధారణమైనటువంటివి. ఎందుకంటే ఏ పార్టీలో అయినా ఏ పార్టీ అయినా మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది పదవులను అనుకున్నటువంటి పదవులు రాక ఆశాభంగం వ్యక్తం చేయడం అనేటువంటిది సాధారణంగా కనిపించేటువంటిది. తర్వాత హైకమాండ్ యొక్క బుజ్జగింపులు కానీ ఇవన్నీ ఏ పార్టీలోనైనా ఎక్కడైనా జరుగుతాయి. సో కాబట్టి ఇది సాధారణంగా ఉన్నటువంటి రాజస్థాన్ రాజకీయాలలో రాజస్థాన్ రాష్ట్రంలో ఇలాంటి వివాదాలకు ఈరోజు ఈ రకంగా కేంద్ర బిందువుగా మారడం, అది కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇతర పార్టీలు అయితేనేమి ఇది సరి అయినటువంటి వైఖరి కాదు. ఎందుకంటే
దేశంలో ఒకే పార్టీ ఏలాలి అనేటువంటిది మన రాజ్యాంగ నిర్మాతలు భావించలేదు. సో మనది బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థ. ఇందిరాగాంధీ హయాంలో ఒకే పార్టీ ఉండాలి అనేటువంటిది అక్కడ మనకు ఎమర్జెన్సీ వరకు వెళ్ళడము, తర్వాత అనేక వ్యతిరేకత అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థను వైఫల్యం చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల వ్యతిరేకతకు గురి కావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. 1977లో 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పూర్తి వ్యతిరేకతతో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా కోల్పోయేటువంటి ప్రమాదంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీలో చీలిక రావడం 1977లో చూసాం. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది భిన్నత్వంతో కూడినటువంటి దేశం. సో ఇక్కడ దేశ రాజకీయాలు ఒక రకంగా, ప్రాంతీయ రాజకీయాలు ఒక రకంగా ఉండాలని ప్రజలు భావిస్తారు. సో మనకి ఇదే ఎలక్షన్ చూసినట్లయితే 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఈ రాజస్థాన్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండాలి అని మెజారిటీ ప్రజలు భావించారు. అదే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం కేంద్రంలో బీజేపీ ఉండాలి అని చెప్పేసి మళ్ళీ ప్రజలు అటువైపు మొగ్గు చూపడం. అదే రకంగా మన తెలంగాణ ప్రాంతంలో కూడా మీరు చూసినట్లయితే 2018 అక్టోబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో మీరు చూసినట్లయితే అక్కడ 2018లో ఎలక్షన్ జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి ఎలక్షన్లో చూస్తే ఎక్కువ స్థానాలు, గతంలో కంటే ఎక్కువ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న దాని తర్వాత ఒక 6 నెలలకే మళ్ళీ లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు లోక్సభ ఎన్నికలలో 17 లోక్సభ స్థానాలకు 16 లోక్సభ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ వస్తుంది అని చెప్పేసి నమ్మకాన్ని, విశ్వాసమును వ్యక్తం చేసిన అక్కడ వచ్చినటువంటి స్థానాలు సగానికే పరిమితం అయ్యాయి. 16లో ఒక సగం వరకే, అంటే 9 స్థానాలకి పరిమితం కావడం జరిగింది. కొత్తగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎక్కువ స్థానాలు రావడం. ఎందుకంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, కేంద్రంలో ఎవరు, ఏ పార్టీ అధికారంలో ఉండాలి, ఎవరి నాయకత్వం ఉండాలి, రాష్ట్రంలో ప్రాంతీయ అంశాలను దృష్ట్యా ఎవరి నాయకత్వం ఉండాలని ప్రజలు ఈరోజు రాజకీయ చైతన్యవంతులయ్యి కొంత వాళ్ళ ఆ రకమైనటువంటి ఓటింగ్లో పాల్గొనడం అనేటువంటిది దాన్ని స్వాగతించాల్సినటువంటి విషయం. ఇలాంటి సమయంలో సో రాష్ట్రాల్లో కూడా కేంద్రంలో అధికారం ఉంది కదా అని చెప్పేసి సో రాజ్యాంగ సంస్థలను తమ ఏజెంట్లుగా వాడుకొని సో కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు రాష్ట్రాలపైన ఈ విధంగా చేసినట్లయితే, సంక్షోభాలు చేసినట్లయితే ఇది సమాఖ్య వ్యవస్థకు భంగం కలుగుతుంది. సో ఈ సమయంలో న్యాయస్థానాల జోక్యం అనేటువంటిది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తీర్పును గౌరవించాల్సినటువంటిది ప్రభుత్వాలకు ఉంటుంది. సో ఈ ప్రజాస్వామ్యంలో మరి ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం అనేటువంటిది అవసరం. అయితే ప్రస్తుతం మనకు పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ఉంది కదా, మరి పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ఉన్నా కూడా ఇక్కడ ప్రభుత్వాలు ఎందుకు ఇలా పడగొట్టబడుతున్నాయి, పార్టీ ఫిరాయింపులు ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ చట్టంలో ఉన్నటువంటి లోపాలు కూడా కారణంగా మనం చెప్పొచ్చు. ఓకేనా, ఆ చట్టంలో ఉన్నటువంటి లోపాలు కూడా ఒక కారణమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తమ వైపు కొంతమంది 30 మంది వరకు తగ్గ సంఖ్యాబలం ఉందని సచిన్ పైలట్ గారు ఈరోజు ఈ పార్టీ చీలిక చేసినట్లయితే, ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టినట్లయితే అధికారం కాంగ్రెస్దే కాబట్టి, శాసనసభ స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే కాబట్టి అక్కడ ఈ 30 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా ఏం జరుగుతుంది? ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం అవుతుంది, అధికారం కోల్పోతుంది, రాష్ట్రపతి పాలన విధించబడుతుంది, తిరిగి బై ఎలక్షన్ జరపాలి. ఈ సమయంలో ఎన్నికలు జరపడం అనేటువంటిది ఎంత ఇబ్బంది. 6 నెలల్లోపు ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సమయాలలో కరోనా పరిస్థితులలో రాష్ట్రంలో కానీ దేశంలో పరిస్థితులు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ప్రజలు ఉపాధి కోల్పోతూ ఉన్నారు, మరొక వైపు ప్రాణాలను అరచేత పెట్టుకొని భయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో పరిపాలన అనేటువంటిది పటిష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్రాలలో ఏదైనా ఇబ్బంది వస్తే కేంద్రం జోక్యం చేసుకొని పరిపాలన అనేటువంటి మెరుగా చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలి, సహకారం అందించాలి. కానీ సో ఇలా చేయడం అనేటువంటిది కూడా కొంతవరకు సరి అనేది కాదు. సో కాబట్టి ఇక్కడ రాజస్థాన్లో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి అంటే ఇందులో మనకు రాజ్యాంగ ప్రకారంగా ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంలో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు కూడా, లోపాయకరమైనటువంటి నిబంధనలు కూడా కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే 1985 సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వము ఈ పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం తీసుకొచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలో చీలికలు రాకుండా, అధికారంలో ఉన్నటువంటి పార్టీని పడగొట్టి మళ్ళీ వేరే పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఎవరు కూడా చేయకూడదు అని చెప్పేసి ప్రధానంగా సుస్థిరమైనటువంటి పరిపాలన అందించడం కోసం, 5 సంవత్సరాల సుస్థిరమైన పరిపాలన అందించడం కోసం పార్టీల చీలికలు రాకూడదు, పార్టీ ఫిరాయింపులు జరగకూడదు అని చెప్పేసి ఒక బలమైన చట్టం కావాలి అని ఆనాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం భావించి పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టానికి
బీజం వేశారు. ఈ పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం 1985 సంవత్సరంలోనే చేయబడింది. కానీ మరి ఆ చట్టం చేసినా కూడా పార్టీ ఫిరాయింపులు అనేటువంటివి యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? ఆ చట్టంలో ఉన్నటువంటి లోపాలు దీనికి కారణమని మనం చెప్పొచ్చు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో చేయబడింది. ఇది 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1985లో చేశారు. రాజ్యాంగంలో 2 నిబంధనలు చేర్చారు. 102 క్లాస్ 2 అనేటువంటి ఆర్టికల్ను, 191 క్లాస్ 2 అనేటువంటి ఆర్టికల్ను రాజ్యాంగంలో చేర్చారు. మరియు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాలను, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సంబంధించినటువంటి అంశాలను 10th షెడ్యూల్ను పేర్కొంటూ 10th షెడ్యూల్లో వివరణ అనేటువంటిది ఇచ్చారు. ఇది 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ నిబంధనలు అనేటువంటివి వచ్చాయి. 102 క్లాస్ 2 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ సభ్యులు ఒక రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికైన తర్వాత వేరే రాజకీయ పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడినట్లయితే సభాధిపతి చేత వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ నిబంధన. 191 క్లాస్ 2 ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర శాసనసభ్యులు లేదా శాసన మండలి సభ్యులు ఒక పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత, ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత వేరే రాజకీయ పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడితే వారి సభ్యత్వాన్ని తొలగించే అధికారం, వారిపై అనర్హత వేటు వేసే అధికారం సభాధిపతికి ఉంటుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ పేర్కొనడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనకు రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీలో 30 మంది ఎమ్మెల్యేలు తమ వైపు ఉన్నారు, తమకు సంఖ్యాబలం ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మైనార్టీలో ఉంది అని చెప్పేసి మరి సచిన్ పైలట్ గారు ఈ విధంగా చేయడంలో మరి ఒకవేళ 30 మంది ఎమ్మెల్యేలు తన వైపు వెళ్ళినా, లేదంటే అందులో ఓ 10-15 మంది తన వైపు వెళ్ళినా కూడా మరి ఏం జరుగుతుంది? ఎందుకంటే 200 అసెంబ్లీ స్థానాలలో 101 అసెంబ్లీ స్థానాలు అనేటువంటివి 101 ఎమ్మెల్యేల యొక్క సంఖ్యాబలం అనేటువంటిది ప్రభుత్వానికి అవసరం. సో ప్రస్తుతం అయితే 120 ఉంది. ఈ 120లో 30 మంది వెళ్ళిపోతే 90 మంది, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే 80 మంది వరకు మాత్రమే అశోక్ గెహ్లాట్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ తమ వైపు ఉన్నారు అని చెప్పేసి సచిన్ పైలట్ గారు డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు. మరి ఈ సమయంలో ఆ రకంగా సచిన్ పైలట్ వర్గం వైపు వెళ్ళి, లేదా బీజేపీ పార్టీలో వారు చేరినా, లేదంటే వారు అసమ్మతిగా బయటకు వచ్చిన, ప్రభుత్వాన్ని పడగొట్టడంలో వాళ్ళు కారకులైనా, రేపు శాసనసభ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి వారిపై అనర్హత వేటు వేస్తే ఆ అనర్హత వేటు అనేటువంటి వల్ల అక్కడ తిరిగి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అసలు ఈ పార్టీ ఫిరాయింపులు అనేటువంటివి వాస్తవానికి రాజ్యాంగ మౌలిక స్వరూపమునే సవాలు చేసే విధంగా ఉంటున్నాయి. ఎందుకంటే ప్రజలు ఒక పార్టీని, వాస్తవానికి భారతదేశంలో ఎన్నికలు అనేటువంటివి కేంద్రంలో లోక్సభలో కానీ మరియు రాష్ట్ర శాసనసభలకు కానీ వ్యక్తి కంటే ఎక్కువ పార్టీ యొక్క మేనిఫెస్టోని బట్టి ఓటు వేయడం అనేటువంటి జరుగుతుంది. సో అందుకనే రాజకీయ పార్టీలకు ఏ పార్టీ తమకు అనుకూలమైనటువంటిది, ఏ పార్టీకి అధికారం కల్పిస్తే తమకు న్యాయం జరుగుతుంది అని భావించి పార్టీని బేస్ చేసుకొని ఇక్కడ అభ్యర్థులకు ఓటు వేయడం అనేటువంటి జరుగుతుంది. ఒక పార్టీని బేస్ చేసుకొని ప్రజలు తాము స్వేచ్ఛగా ఓటు వేసి అభ్యర్థులను ఎన్నుకున్న తర్వాత ఆ పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి అభ్యర్థులు వేరే పార్టీలోకి వెళ్ళడం ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను కూడా, ప్రజల యొక్క ఓటు హక్కు కూడా భంగం కలగడం అనేటువంటిది ఇక్కడ మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరి అనేది కాదు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అంతే కదండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఓటు హక్కుకు విలువ ఉండాలి. సో ప్రజలు ఓటు వేసి ఈ పార్టీ ద్వారా వీరు ఎన్నిక కావాలి, ఈ పార్టీ తమకు అధికారంలోకి రావాలి అని చెప్పేసి మెజారిటీ ప్రజలు భావించినప్పుడు ఎన్నికైనటువంటి పార్టీ అభ్యర్థులు వేరే పార్టీలోకి వెళ్ళడం, పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థను వైఫల్యం చేయడమే. సో కాబట్టి ఇక్కడ పార్టీ ఫిరాయింపులు కాకుండా ఉండాలి అంటే పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం లేదా పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం అనేటువంటి దానిలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సవరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ప్రధానంగా ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటయ్యా అంటే, ఇదే చట్టానికి మనకు 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2003లో కూడా సవరణ చేశారు ఈ చట్టానికి. సో ఇప్పటి వరకు మనకు 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం తీసుకొచ్చిన, నిరోధ చట్టం తీసుకొచ్చిన, 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టానికి మరికొన్ని సవరణలు చేశారు. రాజ్యాంగంలో మరికొన్ని నిబంధనలు ఏర్పాటు చేయడం అనేటువంటిది, లేదా నిబంధనలకు కొన్ని అంశాలు జోడించడం అనేటువంటిది జరిగింది. అదేంటి అనేటువంటిది మనం చూస్తే 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా
ఏం తీసుకొచ్చారయ్యా అంటే మనకు 2 నిబంధనలు తీసుకొచ్చారు ప్రధానంగా ఇక్కడ. ఒకటి, కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి, రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య గరిష్టంగా ఎంత ఉండాలి అనేటువంటి నిబంధనలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓకేనా. 75వ ఆర్టికల్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే 75 క్లాస్ 1A 1B అనేటువంటి ఆర్టికల్స్, ఇక్కడ 164లో 1A 1B అనేటువంటి ఆర్టికల్స్ను ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. 75 క్లాస్ 1A అనేటువంటి ఆర్టికల్ కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య అనేది గరిష్టంగా మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్యలో 15%కు మించకూడదు అనేటువంటి నిబంధన చెప్తుంది. అర్థమవుతుందండి. కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య అనేటువంటిది లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15%కు 15% మించకుండా ఉండాలి అనేటువంటి చెప్తుంది. 75 క్లాస్ 1B అనేటువంటి ఆర్టికల్ 75 క్లాస్ 1B అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుందయ్యా అంటే, సో పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనటువంటి వ్యక్తులు, ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తులు వేరే రాజకీయ పార్టీలోకి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లయితే, పార్టీ ఫిరాయింపులకు పాల్పడి చట్టం ప్రకారం అనర్హులైనటువంటి వ్యక్తులను కేంద్ర మంత్రిమండలిలో నియమించరాదు అని చెప్పేసి అన్నారు. సో మరొకసారి చూడండి, 75 క్లాస్ 1B అనేటువంటి ఆర్టికల్ ఏమని చెప్తుంది అంటే, పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం 1985 ప్రకారము అనర్హులుగా ప్రకటించబడినటువంటి సభ్యులను కేంద్ర మంత్రిమండలిలో నియమించరాదు అని చెప్పేసి, కేంద్ర మంత్రిమండలిలో వారికి పదవి కల్పించరాదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇక 164 క్లాస్ 1A అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది, రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య అనేది రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 15%, రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఉండాలి, మరియు కనిష్టంగా 12 మందికి తగ్గకుండా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. సో రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య అనేది రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఉండాలి, మరియు 12 మందికి తగ్గకుండా ఉండాలి అన్నారు. 164 క్లాస్ 1B అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది, 164 క్లాస్ 1B అనేటువంటి ఆర్టికల్ రాష్ట్ర శాసనసభ లేదా శాసన మండలిలో ఒక సభ్యుడు ఒక రాజకీయ పార్టీ నుండి ఎన్నికైన తర్వాత పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అనర్హులుగా ప్రకటించబడితే వారిని రాష్ట్ర మంత్రిమండలిలో నియమించరాదు అని చెప్పేసి ఇక్కడ నిబంధన పేర్కొంటుంది. సో ఇంత పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అనర్హులుగా ప్రకటించే వారిని మంత్రిమండలిలో తీసుకోరాదు, లాభదాయకమైన పదవులు వారికి కల్పించరాదు అనేటువంటిది ఈ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు పార్టీ ఫిరాయింపులు ఎందుకు జరుగుతున్నాయి, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో చీలికలు ఎందుకు ఏర్పడుతున్నాయి, అసమ్మతిగా మారి ఆ ప్రభుత్వం పడగొట్టడంలో ఎందుకు కీలకంగా మారుతున్నారు, ఇదంతా కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నిబంధనలే ప్రధానంగా లోపాయకారంగా కనబడుతున్నాయి. ఒక్కసారి మీరు పరిశీలించండి ఈ 2 నిబంధనలు, 75 క్లాస్ 1B కానీ 164 క్లాస్ 1B కానీ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి. ఇది 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి ఆర్టికల్స్. ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నాయి అంటే, మనం ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి 164 క్లాస్ 1B అనేటువంటి ఆర్టికల్ను ప్రధానంగా చూద్దాం. 164 క్లాస్ 1B అనేటువంటి ఆర్టికల్ వద్ద పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించబడినటువంటి శాసనసభ్యులను రాష్ట్ర మంత్రిమండలిలో నియమించరాదు అని చెప్పబడుతుంది. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించబడినటువంటి వారిని రాష్ట్ర మంత్రిమండలిలో నియమించరాదు అన్నారు. అనర్హులుగా ప్రకటించబడకపోతే అంటే పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడి సభాధిపతి చేత అనర్హుడిగా సభ్యత్వం కోల్పోయిన వ్యక్తికి మాత్రమే రాష్ట్ర మంత్రి మండలిలో చోటు కల్పించరాదు. ఒకవేళ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభాధిపతి వారిని అనర్హులుగా ప్రకటించకపోయినా యథాగా వాళ్ళు మంత్రి మండలిలో సభ్యత్వం పొందొచ్చు అని ఇక్కడ ఇండైరెక్ట్ గా మనకు కనబడుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, గతంలో మనకు అఖిలప్రియ గురించి మీ అందరికీ తెలుసు. మన వైకాపా పార్టీ నుండి ఎన్నికైనటువంటి అఖిలప్రియ ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత అప్పుడు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీలోకి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. టీడీపీ పార్టీలోకి పార్టీ ఫిరాయింపులకు పాల్పడి మంత్రి పదవి చేపట్టారు. సో ఇక్కడ మంత్రి పదవి చేపట్టడం, మరి ఈ నిబంధన ఉన్నప్పటికీ ఎలా మంత్రి పదవి చేపట్టారు అంటే, అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రతిపక్ష పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే తమ అధికార పార్టీలోకి వచ్చినప్పుడు శాసనసభాధిపతి అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఉంటారు కాబట్టి అప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించడంలో సభాధిపతి అనర్హత పిటిషన్ ను రిజర్వ్ లో పెట్టడం అనేటువంటి జరుగుతుంది. అర్థమవుతుందండి. వైకాపా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ
పార్టీ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ వ్యక్తియే శాసనసభాధిపతిగా స్పీకర్గా ఉంటారు కాబట్టి స్పీకర్ ఆ అనర్హత పిటిషన్ను రిజర్వ్లో పెట్టడం జరుగుతుంది. నిర్ణయం తీసుకోవట్లేదు, అనర్హులుగా ప్రకటించలేదు కాబట్టి ఈ నిబంధన ప్రకారం వాళ్ళు మంత్రి మండలిలో చోటు దక్కించుకోవచ్చు, వారిని మంత్రిగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించబడతారో సభాధిపతి చేత, స్పీకర్ చేత, అప్పుడు మాత్రమే వారికి మంత్రి పదవి అనేది దక్కదు. అనర్హులుగా ప్రకటించకపోతే యథేచ్ఛగా వాళ్ళు మంత్రి పదవులు చేపట్టవచ్చు. అంటే ఇది పెద్ద లోపాయకారమైనటువంటిది. అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం అనేది సభాధిపతికి ఉండడం అనేటువంటిది సరి అనేది కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందిన వ్యక్తే శాసనసభాధిపతిగా ఉంటాడు, అతను కూడా ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తే కాబట్టి సో ఇక్కడ పార్టీ పరమైనటువంటి ప్రయోజనాల కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇంకో విషయం ఏమైనా ఉంది ఈ ఆర్టికల్ వద్ద, సభాధిపతి నిర్ణయమే తుది నిర్ణయము. సభాధిపతి నిర్ణయాన్ని ఏ న్యాయస్థానం ప్రశ్నించరాదు అనేటువంటి నిబంధనలు కూడా 91 అమెండ్మెంట్ ప్రకారం 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ నిబంధనలో చేర్చినటువంటి అంశాలు. సభాధిపతి నిర్ణయమే తుది నిర్ణయము. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి వ్యక్తులపై అనర్హత వేటు వేసే అధికారం, అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం సభాధిపతులకే ఉంటుంది. సభాధిపతి నిర్ణయమే తుది నిర్ణయము అని చెప్పారు. సో ఈ రకమైనటువంటి నిబంధనలు తర్వాత సుప్రీంకోర్టు వివిధ కేసులలో ఈ సభాధిపతి నిర్ణయాన్ని కూడా న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పేసి పేర్కొంది. అది మనకు ప్రధానంగా కిహోటో ఒలహన్ వర్సెస్ జాచీలు అనేటువంటి కేసు మనకు మొదటి కేసుగా చెప్పుకుంటాం. సో ఇక్కడ ప్రధానంగా కొన్ని సుప్రీంకోర్టు కేసులు చూడండి. ఈ పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంలో సభాధిపతి యొక్క నిర్ణయం పైన సుప్రీంకోర్టు తీర్పులు కనుక చూసినట్లయితే సభాధిపతి నిర్ణయాన్ని న్యాయ సమీక్ష చేయొచ్చు అనే దానిలో మనకు ఫస్ట్ వన్ కిహోటో ఒలహన్ వర్సెస్ జాచీలు అనే కేసు 1993లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి కేసు. ఈ కిహోటో ఒలహన్ వర్సెస్ జాచీలు అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు సభాధిపతి నిర్ణయము తుది నిర్ణయం కాదు, సభాధిపతి నిర్ణయాన్ని న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ పేర్కొంది. సభాధిపతి అనర్హత పిటిషన్ పై ఏ నిర్ణయం అయితే తీసుకుంటాడో ఆ నిర్ణయం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగే విధంగా ఉంది అని కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు కోర్టు సభాధిపతి నిర్ణయాన్ని న్యాయ సమీక్ష చేయొచ్చు. సభాధిపతి ఒక క్వాజీ జ్యుడిషియర్ గానే పనిచేస్తారు. అంటే ఇప్పుడు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును మనం న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే న్యాయ సమీక్ష చేస్తుందో సభాధిపతి సభ అనేటువంటిది కూడా ఒక క్వాజీ జ్యుడిషియరీగా పనిచేస్తుంది. కాబట్టి సభాధిపతి కూడా ఒక ట్రిబ్యునల్ తీర్పుగానే సభాధిపతి నిర్ణయాన్ని భావించవచ్చు. కాబట్టి సభాధిపతి నిర్ణయం కూడా న్యాయ సమీక్ష చేయవచ్చు. ఎందుకంటే మన కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపం భంగం కలిగేటువంటి దేన్నైనా కూడా న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు హైకోర్టుకు ఉంది అని చెప్పేసి పేర్కొంది. కాబట్టి ఇక్కడ సభాధిపతి నిర్ణయం అనేటువంటిది తుది నిర్ణయం కాదు, అంతిమ నిర్ణయం ఏమి కాదు. అది రాజ్యాంగ మౌలిక తత్వానికి భంగం కలిగింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా న్యాయ సమీక్ష చేయవచ్చు. ఆ నిర్ణయం తప్పుగా ఉంటే దాన్ని కొట్టివేసే అధికారం కూడా న్యాయస్థానానికి ఉంటుంది అని చెప్పేసి కిహోటో ఒలహన్ వర్సెస్ జాచీలు అనేటువంటి కేసులో పేర్కొంది. తర్వాత ఇక్కడ ఏమైపోయింది అంటే ఇప్పుడు సభా హక్కులు అనేటువంటివి రాజ్యాంగంలో స్పెషల్గా పేర్కొన్నారు. మనకు పార్లమెంటు సభా హక్కులు కానీ శాసనసభ సభా హక్కులు కానీ ఉన్నాయి. అందులో సభాధిపతి యొక్క నిర్ణయాలు, సభాధిపతి తీసుకున్నటువంటి ప్రొసీడింగ్స్, సభాధిపతి యొక్క ఆర్డర్స్ అనేటువంటివి న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు అనేటువంటి కొన్ని ప్రొవిజన్స్ కూడా సభాధిపతుల కోసం రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే సభలో జరిగినటువంటి దేనిపైనైనా రూలింగ్ ఇచ్చేటువంటి అధికారం సభాధిపతికి ఉంటుంది. ఆ సభాధిపతి తీసుకున్నటువంటి వాటిలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగంలో ఉన్నప్పుడు ప్రస్తుతం మాత్రం ఏదైనా కూడా న్యాయ సమీక్ష చేయబడుతుంది. దేన్నైనా కూడా న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పేసి అంటున్నాం. సో కేశవానంద భారతి కేసు తర్వాత మనకు న్యాయ వ్యవస్థ అనేది క్రియాశీలకంగా వ్యవహరించి ఏ వ్యవస్థ అయినా కూడా రాజ్యాంగం మౌలిక తత్వానికి లోబడి ఉండాల్సిందే. ఆ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతనే న్యాయస్థానాలకు ఉంది. కాబట్టి రాజ్యాంగ మౌలిక తత్వానికి భంగం కలిగే విధంగా వ్యవహరించినప్పుడు ప్రతి విషయంలో జోక్యం చేసుకునే అధికారం మాకు ఉంది అని చెప్పేసి జ్యుడిషియల్ యాక్టివిజం అనేటువంటిది మనకు కొనసాగుతుంది.
కాబట్టి ఇక్కడ సభాధిపతి నిర్ణయాన్ని న్యాయ సమీక్ష చేసే అధికారం ఉంది అని ఈ కేసులో పేర్కొన్న తర్వాత అంటే ఒక కోర్టు సభాధిపతికి ఆదేశాలు జారీ చేయొచ్చా, సభాధిపతిని ఇలా చేయమని ఆదేశాలు జారీ చేయవచ్చా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ఇది సవాల్ చేయబడింది సుప్రీంకోర్టులో. అప్పుడు మరొక కేసు ఆర్ఎస్ నాయక్ వర్సెస్ ఆర్ఎస్ రవినాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 కేసులో ఆర్ఎస్ రవినాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 కేసులో సుప్రీంకోర్టు సభాధిపతి రాజ్యాంగ నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకోకపోతే సభాధిపతికి ఆదేశాలు జారీ చేసే అధికారము న్యాయస్థానానికి ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసులో పేర్కొనడం జరిగింది. ఓకేనా, సుప్రీంకోర్టు ఈ కేసులో పేర్కొనడం జరిగింది. ఇక తర్వాత రాజేంద్ర సింగ్ అనేటువంటి కేసు మరొక కేసు ఉంది. ఈ రాజేంద్ర సింగ్ కేసు అనేటువంటిది మనకు 2007లో ఇది మనకు ప్రధానంగా సుప్రీంకోర్టు వద్దకు వచ్చినటువంటి కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని గురించి పేర్కొంటూ సభాధిపతులు రాజ్యాంగ విరుద్ధంగా అంటే అనర్హత పిటిషన్లు సభాధిపతికి వచ్చినప్పుడు, పార్టీ ఫిరాయింపులు జరిగినప్పుడు పార్టీ అధ్యక్షుల నుంచి పార్టీ నుంచి అనర్హత పిటిషన్లు వచ్చినప్పుడు ఆ అనర్హత పిటిషన్ల పైన సభాధిపతి నిర్ణయం తీసుకోకపోయినా, సభాధిపతి దాన్ని తప్పు నిర్ణయం తీసుకున్న, సభాధిపతి ఆ పిటిషన్ను రిజర్వ్లో పెట్టినా ఖచ్చితంగా న్యాయస్థానం జోక్యం చేసుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఈ రకంగా మనకు సుప్రీంకోర్టు వివిధ కేసులలో పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంలో భాగంగా సభాధిపతికి ఉన్నటువంటి అధికారాలను కూడా న్యాయ సమీక్ష పరిధిలోనికి చేయబడతాయి అని చెప్పేసి మనకి ఎప్పుడైతే పేర్కొన్నారో సో కొంతవరకు రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కలిగింది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కర్ణాటకలో చూసాం, ఇంతకుముందు ఏంటంటే పార్టీ ఫిరాయింపులు జరిగినప్పుడు సో అధికార పార్టీని కూలగొట్టి మళ్ళీ ప్రతిపక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా నడిపేవారు. పార్టీ ఫిరాయింపుల పైన న్యాయస్థానం అంతగా ఎక్కువగా జోక్యం చేసుకునే కాదు, ఒకవేళ చేసుకున్నా కూడా ఆ కేసు పెండింగ్ లో ఉండగానే ఇక్కడ ప్రభుత్వాల ఏర్పాటు జరిగేది. అయితే ప్రస్తుతం మాత్రం జ్యుడిషియల్ యాక్టివిజంలో భాగంగా న్యాయస్థానం క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది కాబట్టి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే అధికార పార్టీ నుంచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లయితే సో అధికార పార్టీని పడగొట్టాలి అనేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ శాసనసభ స్పీకర్ అధికార పార్టీ వాళ్ళే ఉంటారు కాబట్టి, సభాధిపతి అధికార పార్టీ వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ సభాధిపతి వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు. ఈ అనర్హత అనేటువంటిది పడుతుంది కాబట్టి వీరు ఖచ్చితంగా వారి సభ్యత్వం కోల్పోతారు, తిరిగి బై ఎలక్షన్ జరుగుతాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం కర్ణాటకలో చూసాం. సో కర్ణాటక అసెంబ్లీలో 17 మంది ఎమ్మెల్యేలు అసమ్మతి ఎమ్మెల్యేలుగా వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. సో కాంగ్రెస్ జేడీఎస్ అనేటువంటి కూటమి 2018 మేలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయమైన నాటకము అనేటువంటిది కొంతకాలం జరిగిన తర్వాత చివరికి కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రభుత్వము ఎంతో కాలం లేదు. సో ఈ ప్రభుత్వంలో మళ్ళీ 17 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో చేరారు. సో ఈ 17 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా కర్ణాటక శాసనసభాధిపతి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత అక్కడ బై ఎలక్షన్స్ అనేటువంటివి జరిగాయి. ఇలా మొత్తానికైతే ప్రభుత్వం నుంచి పార్టీ ఫిరాయింపులు, అధికార పార్టీ నుంచి పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది ప్రభుత్వ సుస్థిరమైనటువంటి పరిపాలన అనేటువంటి దానికి ఇది భంగం కలుగుతున్నట్టే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలు ఏ పార్టీ అధికారంలో ఉండాలని పార్టీ సిద్ధాంతాలను బట్టి, పార్టీ మేనిఫెస్టోను బట్టి, పార్టీ ఇచ్చిన హామీలను బట్టి అభ్యర్థులకు ఓటు వేసినప్పుడు వాళ్ళు వేరే పార్టీలోకి మారడం అనేటువంటిది సో ఇది రాజ్యాంగపరమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకు సరైనది కాదు అని చెప్పేసి మనం భావించవచ్చు. సో ఈ రకంగా మనకు సుప్రీంకోర్టు 3 తీర్పులు అనేటువంటివి మనకు ఇలా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక మనకు ఈ పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంలో ప్రధానమైన లోపం ఏంటంటే సభాధిపతికి నిర్ణయం తీసుకునే అధికారం ఉండడం. అందుకనే అనేక కమిటీలు మరియు ఎన్నికల సంఘము, లా కమిషన్ లాంటివి సో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన దానిపైన ఎలాంటి అధికారం ఉంటే బాగుండు, ఎవరికి అధికారం ఉంటే బాగుండు అనే దానిపైన కొన్ని సూచనలు చేశారు. వాటిని కూడా ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ మనకు దినేష్ గోస్వామి కమిటీ వెరీ ఇంపార్టెంట్, మనకు చాలా ఎగ్జామ్లో అడిగినటువంటిది. ఎన్నికల సంస్కరణలపై 1990లో విపి సింగ్ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ దినేష్ గోస్వామి కమిటీ. సో ఈ దినేష్ గోస్వామి కమిటీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించే అధికారము
కేంద్రంలో అయితే పార్లమెంట్ అయితే రాష్ట్రపతికి, శాసనసభ్యులు అయితే గవర్నర్కు ఉండాలి అని చెప్పేసి పేర్కొన్నారు. దినేష్ గోస్వామి కమిటీ అనేది తన నివేదికలో పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన దానిలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడినప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించేటువంటి అధికారం, రాష్ట్రపతికి లేదా గవర్నర్కు ఉండాలి, సభాధిపతులకు ఉండకూడదు, సభాధిపతులకు ఉండడం అనేది సరి అనేది కాదు అని చెప్పేసి దినేష్ గోస్వామి కమిటీ అనేటువంటిది చెప్పింది. తర్వాత హలీం కమిటీ 1998లో పార్టీ ఫిరాయింపుల అంశంపైనే వేయబడినటువంటి హలీం కమిటీ 1998లో స్వచ్ఛందంగా సభ్యత్వమును వదులుకోవడం అనే దాని గురించి, స్వచ్ఛందంగా సభ్యత్వమును వదులుకోవడము అనే దాని గురించి వివరణ అనేటువంటిది రాజ్యాంగంలో ఉండాలి. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి సభ్యుడు తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం అని అంటున్నాం. స్వచ్ఛందంగా వదులుకోవడం అంటే ఏంటి? ఆ ఫ్రీడమ్ అనేటువంటిది ఆ సభ్యుడికి ఉంటుందా? దాని యొక్క పూర్తి వివరణ రాజ్యాంగంలో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేసి పార్టీ ద్వారా అతను ఎన్నికైన తర్వాత మళ్ళీ పార్టీకి సభ్యత్వాన్ని వదులుకోవడం అనేటువంటిది ఇక్కడ రాజకీయ స్వప్రయోజనాల కోసమే జరుగుతుంది. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మంత్రి పదవులు ఇస్తాదని కానీ, లేక ఇంకేమైనా రాజకీయ పదవులు వస్తాయని కానీ, రాజకీయ స్వప్రయోజనాల కోసమే వారి పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నామని చెప్తున్నారు. ఈ స్వచ్ఛందంగా వదులుకోవడం అనే దానిపైన పూర్తి వివరణ, సమగ్రమైన వివరణ రాజ్యాంగంలో ఉండాలి అని చెప్పేసి హలీం కమిటీ అనేటువంటిది సూచన చేయడం జరిగింది. తర్వాత లా కమిషన్ నివేదిక. 170వ లా కమిషన్ నివేదిక 1999లో భారత ప్రభుత్వానికి లేదా కేంద్రానికి సమర్పించారు. లా కమిషన్ నివేదిక అనేది 170వ నివేదిక అనేది 1999లో ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నివేదికలో ఏమని చెప్పారు? ఈ నివేదికలో ప్రధానంగా ఏమని చెప్పారంటే పార్టీ విలీనము, పార్టీ చీలిక అనేటువంటి పదాలు రాజ్యాంగం నుంచి తొలగించాలి. ఎందుకంటే మన పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం 1985లో 2003లో చేసినటువంటి అమెండ్మెంట్ ప్రకారం ఒక రాజకీయ పార్టీ నుండి ఎన్నికైనటువంటి మొత్తం సభ్యులలో 2/3 వంతు మంది సభ్యులు వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళి వేరే పార్టీలో చేరినా లేదా వేరే పార్టీ పెట్టినా లేదా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్న వారు అనర్హులు కాదు, అనర్హత నుంచి వారు మినహాయింపు కలిగి ఉంటారు అనేటువంటిది. ఇలాంటివి ఉండకూడదు. ఏంటంటే ఇవి పార్టీ చీలికలకు కారణమవుతాయి. ఒక పార్టీ నుంచి సభ్యులు వేరే పార్టీలో విలీనం కావడానికి కారణమవుతాయి. కాబట్టి ఒక రాజకీయ పార్టీ నుండి ఎన్నికైనటువంటి వ్యక్తి అవసరమైతే పార్టీ సభ్యత్వాన్ని వదులుకొని తను చేపట్టినటువంటి సభా సభ్యత్వానికి రాజీనామా చేయాలి. తర్వాత వేరే పార్టీలో చేరి మళ్ళీ పోటీ చేయాలి. అంతేకాని ఒక పార్టీ నుంచి ఎన్నికై మళ్ళీ ఆ పార్టీలో 2/3 వంతు మంది సభ్యులు వేరే పార్టీలో చేరినా అది పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ప్రకారం వారు అనర్హులు కాదు, అనర్హత వేటు నుంచి వాళ్ళు మినహాయింపు అనేటువంటిది సరి అనేది కాదు. కాబట్టి ఆ అంశాన్ని రాజ్యాంగం నుండి తొలగించాలి అని చెప్పేసి మనకు లా కమిషన్ 170వ నివేదిక అనేటువంటిది చెప్పింది. తర్వాత ఎన్నికల సంఘం కూడా ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వానికి చేసినటువంటి సిఫార్సులలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా పార్టీ ఫిరాయింపుల పైన నిర్ణయం తీసుకునే అధికారము రాష్ట్రపతికి, గవర్నర్కే ఉండాలి. అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికి, గవర్నర్కే ఉండాలి, సభాధిపతులకు ఉండకూడదు అని చెప్పారు. రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ కూడా 2002లో వేసినటువంటి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ కూడా పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టములో సవరణ చేయాలి, పార్టీ ఫిరాయింపులు కాకుండా నిబంధనలు ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే సభాధిపతులు అనర్హత పిటిషన్ పై రాజ్యాంగానికి లోబడి నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళే కాబట్టి దీనిపైన పూర్తిగా అధికారం అనేటువంటిది రాష్ట్రపతికి లేదా గవర్నర్ కానీ లేదా న్యాయస్థానాలకు కానీ కలిగి ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ 2002లో పేర్కొంది. ఓకేనా? పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టంలో ప్రధానమైనటువంటి లోపం మనకు కనబడుతున్నటువంటిది ఏమిటి అంటే పార్టీ ఫిరాయింపులు అనేటువంటివి యథేచ్ఛగా జరగడానికి ప్రధాన కారణం
పార్టీ ఫిరాయింపులకు పాల్పడినప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించే అధికారం సభాధిపతులకు ఉండడము. సభాధిపతి ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తియే, ముఖ్యంగా అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తియే కాబట్టి ప్రతిపక్ష పార్టీల నుంచి ఎక్కువగా అధికార పార్టీలోకి ఎన్నికల తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాలలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని పడగొట్టడం కోసం కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం అనేటువంటిది కూడా, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనేటువంటిది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుకు పాల్పడినట్లయితే తన సభ్యత్వం వెంటనే కోల్పోయి తిరిగి పోటీ చేసేటువంటి అవకాశం ఉండాలి. అప్పుడే ఈ పార్టీ ఫిరాయింపులు జరగవు. ఈ రాజకీయ అస్థిరత అనేటువంటిది పోతుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సుస్థిరమైనటువంటి పరిపాలన ఉండి ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయి. ఆ రకమైనటువంటి సవరణ పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టానికి రావాలి. ఒకవేళ పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సవరణ చేయడానికి ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే వాళ్ళ అధికారం కాపాడుకోవడానికి కూడా ఈ లోపాలు ఉపయోగం. గతంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంలో ఉన్నటువంటి ఈ లోపాలు వారికి ఉపయోగకరంగా ఉన్నాయి చెప్పి దాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జ్యుడిషియల్ యాక్టివిజంలో భాగంగా న్యాయస్థానం యొక్క పనితీరు అనేటువంటిది చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి న్యాయస్థానం జోక్యం చేసి పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంలో మార్పులు వచ్చే విధంగా, లేదంటే స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇతర సంస్థలు కానీ, ఇతర రాజ్యాంగేతర సంస్థలు కానీ ఈ చట్టంలో కొన్ని లోపాలను సవరించే విధంగా అవి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు మనకు అవినీతిలో పరిపాలనలో రాజకీయమైనటువంటి పరిపాలనలో అవినీతి పెరిగిపోతుంది అని చెప్పేసి మనకు అన్నా హజారే లాంటి వ్యక్తులు చేసినటువంటి ఉద్యమ ఫలితంగా, దేశవ్యాప్తంగా చేసినటువంటి ఉద్యమ ఫలితంగా లోక్పాల్ వ్యవస్థ ఏ విధంగా అయితే వచ్చిందో, పార్టీ ఫిరాయింపుల వల్ల రాజకీయ అస్థిరత, ప్రజాస్వామ్య విలువలు అనేటువంటివి పోతున్నాయి. కాబట్టి దీనిలో మార్పులు వచ్చే విధంగా రాజ్యాంగేతర లేదా స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలి. అదేవిధంగా న్యాయస్థానం కూడా న్యాయ సమీక్ష ద్వారా ఈ లోపాలను సవరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రస్తుతం మనకు రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ సంక్షోభం. ఈ రాజకీయ సంక్షోభం అనేటువంటిది దేనికి దారితీస్తుంది, మరియు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అనేటువంటివి ఈ విధంగా ఉండడం అనేటువంటిది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించేటువంటిది. భారత సమాఖ్య వ్యవస్థ అనేటువంటిది ఒక విశిష్టత కలిగి ఉంది. ఆ విశిష్టత గురించి మనకు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఈరోజు ఆ సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగే విధంగా ఈ వ్యవహారం అనేటువంటిది మనకు కనబడుతుంది. ఇలా మొన్న మనకు మధ్యప్రదేశ్లో చూసాం, మార్చి నెలలో జరిగినటువంటి రాజకీయ సంక్షోభం. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పోయి బీజేపీ అధికారంలోకి రావడం. తర్వాత మనం కర్ణాటకలో చూసాం. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్లో, మేఘాలయలో, ఇలా చాలా రాష్ట్రాలలో కూడా ఈ రకంగా అధికార ప్రభుత్వాలు అనేటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు తమ అధికారం కోల్పోయి మళ్ళీ అక్కడ ఉన్న ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం. ఇది కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అధికారానికి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క ఒత్తిడి ఇలా జరుగుతుంది, ఆ పార్టీ చేసేటువంటి వైఖరి ఇది అని చెప్పేసి అందరూ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇది మంచిది కాదు. ఎందుకంటే రేపు కేంద్రంలో మరో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ కూడా రాష్ట్రాల ప్రభుత్వాలపై ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది జరిగితే అది అసలు ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రజల యొక్క ఓటు హక్కుకు విలువ లేకుండా అనేటువంటిది పోతుంది. కాబట్టి భారత ప్రజాస్వామ్యం అనేటువంటిది అతిపెద్ద ప్రజాస్వామ్యం మరియు చాలా గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను, ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని మనం సుస్థిరంగా కాపాడుకోవాలి అంటే పార్టీ ఫిరాయింపులు అనేటువంటివి వెంటనే ఆగిపోయే విధంగా ఉండాలి. పార్టీ ఫిరాయింపులకు అవకాశం జరగకుండా ఉండాలి. ఆ విధమైనటువంటి రాజ్యాంగ సవరణలు కానీ, ఆ విధమైనటువంటి ఏర్పాట్లు కానీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటు పౌర సమాజం కృషి చేయాలి, అటు న్యాయ వ్యవస్థలు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలి, ప్రభుత్వాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి పార్టీ ఫిరాయింపులను అరికట్టి ప్రజల యొక్క అభిప్రాయాలకు, ప్రజల యొక్క ఓట్లకు విలువ ఇవ్వడం అనేటువంటిది మనకు రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.